కానీ మన అంతరంగంలో ఉన్న అసలైన జ్యోతిని పట్టించుకోవట్లేదని ఆది శంకరాచార్యుడు పట్టించుకోమని చెప్తున్నాడు. ఆ మంత్రంలో ఆయన ఎంత గొప్పవాడు. ఆది శంకరాచార్యులు కాలి నడకతోని కాశీ నుంచి కన్యాకుమారి అలా 4-5 సార్లు నడుచుకుంటూ ఆత్మజ్ఞానాన్ని 32 సంవత్సరాలలో బోధించిన మహానుభావుడు. 32 సంవత్సరాలకి ఆయన శరీరాన్ని వదిలిపెట్టిండు. ఆ 32 సంవత్సరాలలో తల్లి దగ్గర 8 సంవత్సరాలుండి మిగతాదంతా ప్రపంచానికి దారబోసిండు. అటువంటి మహానుభావుడు మీరెవరు మాయలో పడద్దు, భ్రమలో బతకద్దు. అందుకనే ఈ శరీరం అనే మాయలో పడద్దు, మనకి ఇల్లు బిల్డింగ్ ఉందని మాయలో పడద్దు. మనం ఆత్మలం, మన లోపల ప్రకాశం ఉంది. ఉందా లేదా? ప్రకాశం ఉంటేనే ఇంతమందిని ఇక్కడికి వచ్చినాం. ఆ ప్రకాశం పేరే ప్రాణము. ఆ ప్రకాశాన్ని మీరు తెలుసుకోమంటున్నాడు. సత్యము అంటే నాశనం కానిది మన లోపల ఉందమ్మా. ఈ శరీరం నాశనం అవుతుంది, కానీ శరీరాన్ని నడిపించే ప్రకాశం అంటే ఆత్మ, అది ఒక ప్రకాశం. ఇక్కడ పెట్టిన జ్యోతి లాగా అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కానీ మనం మాయలో పడ్డాం కదా, ఆ మాయ పేరే మనస్సు. మనస్సులో వచ్చే చింతలు, మనసులో వచ్చే ఆలోచనలు అవన్నీ కూడా ఏంటి? అసత్యాలు. అందుకనే మీరు అసత్యాన్ని మర్చిపోండి, నాశనం అయ్యే దాని గురించి ఆలోచించదు. అందుకే ఎంతమంది మన గురువులు ఉన్నారు ఇక్కడ. కులాజీ బాబా, శబరి మాత, తుక్కరాజ్ మహారాజు, ఇంకా ఏమేమో పేర్లు ఉన్నాయి, కొంచెం నాకు గుర్తులేవు. చాలా మంది దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి మహానుభావులందరూ ఆత్మ గురించే బోధించింది, శ్వాస గురించే బోధించింది. ఆత్మకి శ్వాసకి దగ్గరి సంబంధం ఉంటుంది. ఆత్మశక్తే, శ్వాస శక్తి ఆత్మ. కాబట్టి ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, కాబట్టి దాని గురించి తెలుసుకోమను. అలాగే తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ, చెప్పండి ఒకసారి మంత్రం. సతోమ సత్యం. ఇలా మనము అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అంటే మనం చీకట్లో బతుకుతున్నాము. అంటే చీకట్లో అంటే ఇంతగానం లైట్లు వేసిండు కదా అని మనం భ్రమపడవచ్చు. కానీ చీకటి అంటే ఏంటిది? అజ్ఞానము. అమ్మా, చీకటి అంటే ఏంటిది? అజ్ఞానము. జ్ఞానము అంటే వెలుగు. అంటే మీరు అజ్ఞానం నుంచి ఎప్పుడైతే బయటపడతారో జ్ఞానం అనే జ్యోతి, ఆ జ్యోతి పేరే జ్ఞానం. అందుకే భగవద్గీత ఎక్కడన్నా మనకి ఎదురుగా కనబడాలి భగవద్గీత. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పిండు భగవద్గీతలో? జ్ఞానం అనే అగ్నిలో నీ పాపాలు పడి దగ్ధమవుతాయి. ప్రతి మనిషి జ్ఞానం నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం నేర్చుకుంటే ఆ ఆత్మ జ్ఞానంలో మన జ్యోతి వెలిగినప్పుడు మా పాపాలు దగ్ధమైతే అని చెప్పి భగవద్గీతలో జ్ఞానాతి దగ్ధ కర్మాణం అన్నాడు భగవంతుడు. చాలా మందికి తెలుసు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంది? అజ్ఞానం అంటే ఏంటిది? ఇది నాది, అది నాది, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు అనే అజ్ఞానం ఏదైతే ఉందో, మరి శబరి మాత వాళ్ళకే చెప్పుకుంది అజ్ఞానం, అందరికీ చెప్పింది. అంటే వాళ్ళు ఏమి ఒక శక్తిగా మారిపోయింది, ఒక యోగిగా మారిపోయింది. ఆమె దగ్గర అనంతమైన జ్ఞానం ఉంది, అనంతమైన శక్తి ఉంది. కాబట్టి ఆమె మనకు సత్యాన్ని బోధించింది. మీరు మాట్లాడితే ఈ గొంతు కూడా వినబడదు. మీరు కొంచెం మాట్లాడడం ఆపేయండి తల్లులారా. చూడండి, మగవాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మనకే ముచ్చట్లు బాగా అవసరం. ఎందుకంటే అమ్మ, మన జీవితాన్ని పండించుకునే జ్ఞానం తీసుకోవాలి. మన జీవితం అనే పంట రోగాల రూపంలో అశాంతి, మనశ్శాంతి లేక మనం హాస్పిటల్లో పాలవుతున్నాం. ఎన్ని రోగాలతో చచ్చిపోతున్నాం, ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఆమెని 3 లక్షలు ఖర్చు అయితే నువ్వు 2 నెలలు మంచాల వండకపోతే అని ఆమెని ఆ డాక్టర్ చెప్పగానే ఫస్ట్ ఏమవుతుంది? మనకి భయం వేస్తుంది. అంటే మనకు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోగానే ఇలా చెప్పగానే ఏమైంది? ఫస్ట్ వచ్చేది భయం. 3 లక్షలు ఎడికెళ్ళి తేవాలి, 2 నెలలు ఇంట్లో అంటే ఎట్లా అని భయం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీరు గమనించండి, కరోనా వచ్చి
చనిపోయిండు, నాకు కరోనా వస్తుందేమో, నాకు కరోనా వచ్చిందేమో అన్న భయంతోనే కదా కదా, అవునా కాదా? అంటే ఆలోచించాలి. మనం దేని వల్ల చచ్చిపోతున్నామంటే భయం వల్ల. ఆ భయము మనకి దేని వల్ల తొలగిపోతుందంటే జ్ఞానం వల్ల పోతుంది. ఆ జ్ఞానం పేరే భగవద్గీత, ఆ జ్ఞానం పేరే ఆత్మజ్ఞానము. మరి ఆ జ్ఞానం పేరు ఏంటిదంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు ప్రాణానివి, నువ్వు చైతన్యానివి అన్న విషయాన్ని మనం గ్రహించడమే, అలా జీవించడమే నిజమైన జ్ఞానము. ఈ శరీరానికి ఏమైపోతుందో ఏమో, నేను ఎప్పుడు చచ్చిపోతానో అన్న భయం పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి తొందరగా మరణం వస్తుంది. అదే ఈ శరీరం నాకు మరణమే లేదు అని చెప్పింది కదా, మృత్యోర్మో అమృతంగమయ అన్నాడు. చూడండి, మీరు జ్యోతిని వెలిగించండి, తర్వాత అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తెచ్చుకోండి, నీకు అసలు మృత్యువు లేదు. మృత్యోర్మో అమృతంగమయ అంటున్నాడు. అంటే మనం అమృతత్వం పొందిన వాళ్ళం. శరీరానికి మరణం ఉంది, కానీ శరీరాన్ని నడిపించే శక్తికి, ఆత్మకి మరణం లేదు. ఉందా అండి? ఆత్మ వెళ్ళిపోతుందా, చచ్చిపోతుందా? చెప్పండి. ఆత్మ వెళ్ళిపోయింది అంటాము, కానీ ఆత్మ చచ్చిపోయింది అన్నాం. ఎవరన్నా పేరుంటే ఆ పేరుతో పెట్టి ఫలానా, నేను నన్నే తీసుకుందాం, ఫలానా సునీత చచ్చిపోయింది అంటారు, కానీ ఫలానా ఆత్మ చచ్చిపోయింది అంటామా? శరీరానికి మరణం ఉంది, కానీ నీకు మరణం లేదు అని ఆ పరమాత్ముడు చెప్పిండు, జగద్గురు ఆదిశంకరాచార్యుడు. అందుకనే భయం వద్దు మీకు అంటున్నాడు. బంధాలలో ఇరుకద్దు, ఇరికితే బాధ ఉంది అంటున్నాడు. బంధాలలో ఇరికే కదా, నీవాడు నావాడు, నీది నాది అనే బంధంలో ఇరికినప్పుడు బాధ దుఃఖం అనేది ఉంటుంది. ఆ బాధ దుఃఖం ఉన్నప్పుడు అంతరంగము కుళ్ళిపోతుంది. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మన లోపల ఎంత బాధ ఉంది, ఆ బాధకి కారణం అజ్ఞానం. అందుకే భగవద్గీత ప్రతిరోజు మనం వినాలి, విన్నదాన్ని రోజు ఆచరించాలి. దుఃఖం ఎందుకుంది అంటున్నాడు భగవంతుడు. దుఃఖం ఎందుకుంది? ఆ దుఃఖం నీ వల్లనే ఉంది. అలా మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే ఆ జ్యోతి, ఇక్కడ ఉన్న అఖండ జ్యోతి వల్ల ఏమవుతుందంటే ఈ ఊరిలో వైబ్రేషన్ అంటే పాజిటివ్ శక్తి ఇక్కడికి వస్తుందండి. ఎందుకంటే ఆ జ్యోతి అనేది ఒక ప్రకాశం. ఆ ప్రకాశం మనం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో మనం ముట్టించి ఇక్కడ రోజు మనం ఆత్మజ్ఞానానికి సంబంధించిన పారాయణాలు భజనలు నడుస్తున్నాయి. కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్ ఈ ఊరికి వస్తుంది. ఈ ఊరికి వచ్చిన వైబ్రేషన్ని మనం పక్కూరికి పంపించాలి. మనతో పాటు పక్కూరికి అందాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీ మూర్తి ఈ పెదాలకి తాళం వేయాలి. మనం ఏం చేస్తామంటే చూడండి, అక్కడ ఆశ్రమంలో మౌనంగా వెళ్ళాలి. ఎంత ఎనర్జీ ఉందో ఒక్కసారి కూర్చొని చూడాలి. ఎందుకంటే అఖండ జ్యోతి ఎక్కడైతే పెడతామో అమ్మ మనం తక్కువ మాట్లాడాలి. అవసరం పనులు ఉంటాయి, ఇక్కడ ఊరు వాళ్ళు పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాత్రం బయటకు వచ్చి వాళ్ళ బాధ్యతలు చేసుకోవాలి. కానీ మనము శబరిమాత ఆశ్రమంలో ధ్యానం రోజు ఒక్కొక్కరు 10 నిమిషాలు, తాపకొక్కరు 10 నిమిషాలు, ఇలా నిత్యం ధ్యానం జరుగుతుంది అక్కడ. ఈ ధ్యానం వల్ల ఏమవుతుంది, ఆ రూమ్ అంతా శక్తిగా మారిపోతుంది. మరి మీరు వెళ్ళి ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది బయటకు వెళ్ళిపోతుంది. అందుకని మనం ఎప్పుడైతే ఆ శబరిమాత యొక్క అఖండ జ్యోతి దగ్గరికి ధ్యానం చేసే వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో మౌనంగా వెళ్తే ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. ఇటువంటి విషయాలు మనం ఎక్కడికి పోయినా మన ముచ్చట్లు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే అమ్మ మన వాక్కుకు చాలా శక్తి ఉంటుంది. మన నోట్లో ఉన్న వాక్కుకి చాలా శక్తి
ఉంటుంది. మనం అసలైన విషయాలు మాట్లాడితే ఆత్మ గురించి దైవానికి సంబంధించినవి మాట్లాడడం వల్ల నష్టం జరగదు. మనం వేస్ట్ మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని మనం ఎక్కడికన్నా అఖండ జ్యోతి పెట్టినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఆ వైబ్రేషన్ని పెంచడానికి వెళ్ళాలి. అందుకని మనం మౌనంగా వెళ్ళాలి. మన మౌనం ఎంత గొప్పది అంటే, నేను గత 8 సంవత్సరాల నుంచి ప్రతి ఏకాదశికి ఏం మాట్లాడకుండా, భోజనం మొత్తానికి చెయ్యకుండా నిలారంగా, అంటే నెలలో 2 సార్లు మౌనం. ఎందుకంటే అమ్మ, మౌనం వల్ల మన ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే రోగాలని రానివ్వకుండా కాపాడేదే మౌనం. అందుకని అమ్మ, మనం తక్కువ మాట్లాడాలి, తక్కువగా మనం భోజనం చేయాలి అన్నది మనకి ప్రతి శాస్త్రాలలో భోజనం గురించి కూడా చెప్పడం జరిగింది మనకి. అందుకనే ఇక్కడ మనం మరి ధ్యానం అంటే శబరిమాత మనకేం వివరించింది అంటే శ్వాస గురించి చెప్పింది. చూడండి, ఈ బుక్కుని నేను పెళ్లి కాకన్నా ముందు నాకు అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్. అంటే నాకు శబరిమాత గురించి చెబితే వింటున్న కొద్దీ నా మదిలో అమ్మని చూడాలన్న తపన ఉంది. కానీ అది ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా అడగాలో తోలుకోపోమన్న తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు, నా పెళ్లి కంటే ముందు ఇది అప్పుడు 3 రూపాయల పుస్తకం. చూడండి, నేను ఇది చదివిన తర్వాత నా లోపల జ్ఞానోదయం అయింది. ఎందుకంటే నేను ధ్యానంలోకి 2011లో వచ్చిన. అంతకుముందు నాకు ఈ ధ్యానం గురించి తెలియదు. 2011లో ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటిసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, పులాజీ బాబా 2 గురువులు నాకు దర్శనమైంది. ఆ 2 గురువుల ద్వారా నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన. కానీ దానికంటే ముందు నాకు ఈ బుక్ జ్ఞానోదయం చేసింది. ఇందులో ఏముంది? 3 రూపాయలు. చూడండి, ఇది ఎంత పాతగా ఉందో చూడండి. దీనికి పుట్ట వేసి కాపాడంటే ఇది దొరకట్లేదు ఈ బుక్. ఈ బుక్లో ఏముందంటే నీ శ్వాస గురించి ఉంది. నీ శ్వాసని బట్టే నీ జననం, నీ శ్వాసని బట్టే నీ మరణం అని అమ్మ మనకి చేసి చూపించింది. అమ్మ ఎప్పుడు పాలు పండ్లే తీసుకునేది. వండిన ఆహారం, ఉప్పు కారం తగిలించిన ఆహారం తీసుకునేది కాదు. ఎక్కువ శాతం పాలు ఎక్కువ తీసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళేది. అక్కడ ఈ శ్వాసని ఆహారంగా మార్చుకొని ఒక శక్తిగా తయారైంది. మరి శ్వాస గురించి కాస్త తెలుసుకుందాం. మన లోపల శ్వాస ఎక్కడ ఉంటుంది అంటే 2 కనుబొమ్మల మధ్యలో. మీరు ఏ శాస్త్రం అన్నా చదవండి, మనకి భగవద్గీత ఉంటే ఇక్కడే చూపిస్తాను నేను. భగవద్గీతలో 5వ అధ్యాయంలో మనకి శ్వాస గురించి చెప్పిండమ్మ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చూసుకోవచ్చు. బృగిటి మధ్య స్థానము అంటే మన 2 కనుబొమ్మల మధ్యలో ఈ ముక్కు యొక్క మొదటి భాగంలో శ్వాస అనేది మొదలవుతుంది. నాభి వరకు, అంటే మనం గర్భం దాల్చే పొట్ట ఏదైతే ఉందో నాభి స్థానము అక్కడి వరకు వెళ్తుంది. మనకు వీరబ్రహ్మం గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 2 కనుబొమ్మల మధ్యలో నుంచి నాభి వరకు వస్తూ పోతున్న శ్వాస 12 అంగుళాలు ఉంటుంది. ఇది మనకి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ వెళ్ళిన తర్వాత తెలుసుకోండి. 12 అంగుళాల శ్వాస మీద మనకి ధ్యాస లేదు. శ్వాస మీద ధ్యాస అంటే మనకి శ్వాస ఇక్కడి వరకు మనం తీసుకోవట్లేదు కాబట్టి మనకి రోగాలు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే, మీరు ఒక్కసారి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఉయ్యాలలో వండబెట్టిన పసిపిల్లల్ని గమనించండి. వాళ్ళ పొట్ట ఇలా లేస్తుంది. వాళ్ళు పొట్ట నిండా శ్వాస తీసుకుంటారు పసిపిల్లలు నిద్రలో, మళ్ళీ పూర్తిగా వదిలేస్తారు. కానీ మనం అలా తీసుకోవట్లేదు. మనం పూర్తిగా శ్వాస తీసుకోము, పూర్తిగా వదిలిపెట్టము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన శ్వాస సక్రమంగా నడక మన లోపల డ్యామేజ్ అవుతుంది. మన శరీరాన్ని నడిపించేది ఎవరో ఒక్కసారి యోగుల్ని అడగండి. అందుకే ఈ బుక్లో మొత్తం ఉందమ్మా. మన శ్వాసనే మన శరీరాన్ని నడిపిస్తుంది.
మన శ్వాస లేదనుకోండి, ఒక్కసారి గమనించండి, ఏమన్నా పని చేస్తుందా? శ్వాస కొంచెం పక్కకు జరిగింది అనుకోండి, మనకేమన్నా పని చేస్తుందా? మన శరీరం ఎందుకో పనికి రాదు. అంటే మీ శరీరాన్ని నడిపించేది శ్వాస. మీకు షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, మీకు బీపీ వచ్చిందనుకోండి, కారణం మీ శ్వాస సక్రమంగా పని చేయట్లేదు. మీరు సింపుల్గా అమ్మ చెప్పిన ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాస, మీ వయసు ఎంత ఉందో రోజు చేస్తే షుగరు బీపీలు చూడండి. ఇక్కడ ఎన్నో అనుభవాలు, మీరందరూ రాకన్నా ముందు ధ్యానం చేసిన అనుభవాలు ఎందరో విన్నారు, ఎందరో చెప్పిండ్రు. ఈమెకి 78 సంవత్సరాలు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్క ట్యాబ్లెట్ వేయది, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, ఏ రోగం లేదు. అంటే గమనించండి, ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తారు. అంటే ఏమైతుంది? ఆ ధ్యానము మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటిని మనం ఎలా, శరీరాన్ని మనం ఎలా రోజు శుద్ధి చేస్తున్నామో, ధ్యానము అనేది మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అంటే మన శ్వాసలో ఏముంది అంటే ప్రాణాన్ని నిలిపే శక్తి ఉందమ్మా. ఇప్పుడు మన చిన్న పిల్లలు పండుకున్నప్పుడు గమనిస్తే వాళ్ళు మొత్తం శ్వాసని వదిలిపెడతారు, మొత్తం శ్వాసని లోపలికి తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి రోగాలు రావు. మనము నిద్రలో ఉన్నప్పుడు కూడా, మీ భర్తలందరూ పడుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోండి, వాళ్ళు పొట్ట నిండా శ్వాసను తీసుకుంటున్నప్పుడు నిమిషానికి 8-7 శ్వాసలు తీసుకుంటాం మనం పడుకున్నప్పుడు. అదే మనం మెలకువతో ఉన్నప్పుడు, టెన్షన్తో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు 18, 20, 25 తీసుకుంటున్నాం. కొందరు మంచిగా ఉన్న వాళ్ళు 15 తీసుకుంటారు. అదే కోపంతో ఉన్న వాళ్ళు 30 వరకు వెళ్తున్నారు. అంటే ఇక్కడ మనం శ్వాసని ఎంతెంత ఖర్చు పెడతామో అంతంత మన మరణం దగ్గరికి వస్తుంది అని భగవద్గీత చెప్తుంది. అంటే మనం డబ్బుని ఎలా ఆదా చేస్తున్నామో మన శ్వాసని ఆదా చెయ్యడమే ధ్యానం. అందుకే కదా తన కోపమే కదమ్మా. పక్కింటోని కోపం మన శత్రువు అవుతుందా? అమ్మ. మనం ఎంత ఆలోచించాలి ఈ విషయం, అండర్లైన్ చేసుకొని మన జీవితంలో ఇది తప్పకుండా ఆచరించాలి. ఎందుకు? కోపం వచ్చినప్పుడు మన శ్వాస, మన హార్ట్ బీటు వేగం పెరుగుతుంది. అంటే చిన్నపిల్లలు బడికి పోనప్పుడు వచ్చే కోపం వల్ల నష్టం లేదు ఉందా? అది అవసరం అక్కడ. ఎందుకంటే ఆ బాబు బాగుపడాలని, మనం బడికి పోవాలని ఆ చిన్న కోపం నష్టం లేదు తల్లి. మన యారాళ్ళ మీద, మన ఆడబిడ్డల మీద, మన భర్తల మీద, మన అత్తల మీద, మన కోడళ్ళ మీద, పక్కింటోళ్ళ మీద, ఎదింటోళ్ళ మీద మనం పడే కోపం ఉందే అది మనకి నష్టం కలిగిస్తుంది. దానివల్ల మనకేమవుతుందంటే మన శ్వాస స్పీడ్ అయిపోతుంది, మన హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. అప్పుడు మెల్లిగా నీకు రోగాలు స్టార్ట్ అవుతాయి. దాని వెనకాల ఇంకోటి ఏం చెప్పిండ్రు? తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఇది చెప్పుకోవడానికి కాదండి, వాడడానికి, చెప్పడానికి కాదు, సరిపోదు. మనకు కోపం వస్తుందంటే పక్కింటోనికి నష్టం కాదు, మనకు నష్టం అని ఎప్పుడైతే ఆ భ్రమని వదిలిపెట్టి గ్రహిస్తామో ఆ కోపం రాకుండా నువ్వు జ్ఞానం తెచ్చుకుంటావు. అందుకే మీరు కొంచెం గమనించండి ఇంకొకసారి. ఎక్కడన్నా మనం అందరం గొడవ పెట్టుకున్నాం అనుకో, కాని మాటలు అన్నారనుకోండి, మీరేం తప్పులేదు, బూత్ మాటలు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? బుద్ధి జ్ఞానం లేదా అంటాం. అవునా కాదా చెప్పండి? ఈ వార్డుని ఎందుకు వాడుతున్నాం మనం? అక్కడ బుద్ధి జ్ఞానం లేదా అని ఒక వార్డు తిడతాం. ఎక్కడన్నా కానీ మీరు గమనించండి, మగవాళ్ళు కొట్టుకున్న కాడ, ఆడవాళ్ళు కొట్టుకున్న కాడ బుద్ధి జ్ఞానం లేదా అన్న పదం వాడతాం. ఎందుకు వాడినాం అక్కడ? ఈ రెండు ఉంటే కొట్టుకోము కాబట్టి. అందుకే మనము బుద్ధిని వికసింపజేసుకున్నప్పుడు ఆత్మజ్ఞానము బోధపడుతుంది. ఆత్మజ్ఞానము అంటే భగవంతుడు వేరే ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. నీ హృదయమే ఆయన గుడి అన్నాడు.
నీ గుండెనే గుడి అన్నాడు కదా. మనం శాస్త్రాలు చదివితే, భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అన్నాడు ఒక మహాత్ముడు. అడుగడుగున గుడి ఉంది అంటే అడుగడుగున దేవుడు ఉన్నాడు కాబట్టి అడుగడుగున గుడి ఉన్నట్టే కదా. మరి అందరిలో కూడా గుడి ఉంది. ఆ గుడి పేరే హృదయము, దాని పేరే ప్రేమ. ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేది కాదు, రాధ లాంటి ప్రేమ, కృష్ణ లాంటి ప్రేమ. అందుకే రాధా కృష్ణులు అన్నారు. రాధ అంటే స్వార్థము లేదు ప్రేమకి, కృష్ణ అంటే ఆనందం. చూడండి, రుక్మిణి కృష్ణ అన్నారు, రాధాకృష్ణలు అంటే అక్కడ వాళ్ళ ప్రేమను చూస్తున్నాం కానీ దాని అంతరార్థం తెలుసుకోలేకపోతున్నాం. అమ్మ అందుకే మనం ఏం చేయాలి అంటే మన శ్వాసతోని మనం లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్తున్నామా బయటకు వెళ్తున్నామా ఆలోచనలతోని? ప్రతి క్షణము ప్రతిరోజు ఒక్కసారి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు పేపర్ పెట్టండి. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. మనల్ని నాశనం చేసే జరిగిపోయిన గతము, జరగబోవలసిన భవిష్యత్తు డిజైన్ చేసుకున్నాం కదా, అదంతా మనకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలన్నీ మన లోపలున్న ప్రాణశక్తిని నిర్వీర్యం చేసేస్తుంది. అందుకే మనకి ప్రతి ఒక్కరూ చాతనయ్యేంత వరకు పని చేయమని ఎందుకు కర్మయోగం చెప్పిండు. భగవద్గీతలో కర్మయోగం ఉంది. ఎందుకంటే నా కోడలు వచ్చింది నేను పని చెయ్య అంటే అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పిచ్చి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. ఆ ఆలోచనల వల్ల మన ప్రాణశక్తి పోయి రోగాల పాలై తొందరగా మనకి ఎంతవరకు మన కాళ్ళు చేతులు అద్భుతంగా ఉంటాయో అప్పటి వరకు ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాలి. ఆ కర్మలో లీనం అవ్వడమే కర్మయోగము అని భగవద్గీతలో భగవంతుడు చెప్పిండు మనకి. ప్రతి పనిలో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇది ఒక కర్మనే కదా తల్లి, జ్ఞాన కర్మ. ఈ జ్ఞాన కర్మలో కొందరు ముచ్చట్లు పెడుతున్నారు, కొందరు శ్రద్ధగా వింటున్నారు కదా. అంటే మీ కర్మని బట్టి మీకు ఫలితం ఉంటుంది. అలాగే భగవద్గీతలో ప్రతి ఒక్కరూ కూడా మనం చేసిన కర్మని బట్టి మనకు ఫలితం ఉంటుంది. పాపకర్మన పుణ్యకర్మన. ఇలా మనం ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి వెళ్తామమ్మ. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది శబరిమాత భక్తులు ఉన్నారు, దీక్ష తీసుకున్నారు? ఒక్కసారి చేతు పైకి లావటండి చూద్దాం ఒకసారి. పైకి మొత్తం వేరే ఊరోళ్ళైనా సరే, ఇంకా వేరే ఏమన్నా తుకారాం మహారాజు ఇంకేదో బాబాలు ఉన్నారు, వాళ్ళందరూ దీక్షలలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ మనకి ధ్యానం నేర్పిండు. ధ్యానం చేస్తారా తల్లి? కానీ చేసేది 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు. మరి ఎంతసేపు ధ్యానం చేయాలి? నీకెంత వయసు ఉంది? ఇప్పుడు ఈ అమ్మాయిని చూడండి, ఏం టెన్షన్ లేకుండా ఆడుకుంటుంది. ఈ స్థితికి మనం రావాలి అంటే ఆమెకి ఏం అల్లరి లేదు, ఆమెకి ధ్యానం అవసరం లేదు. ధ్యానం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే బ్రహ్మరంధ్రం మూసుకపోతున్నప్పుడు ధ్యానం చేయాలి. చిన్నప్పుడు మన అమ్మ మనకి నూనె అంటిన రంధ్రం పేరు బ్రహ్మరంధ్రం. ఇక్కడ మనం నవగ్రహాల పూజ చేసుకున్నాం. ఆ నవగ్రహాలు పులాజీ బాబా మన లోపల ఉన్నాయని చెప్పిండు. ఎక్కడున్నాయో తెలుసా? నవరంధ్రాల తోలు బొమ్మరా, మలమూత్రాల మురికి కొంపరా అన్నాడు. నవరంధ్రాల తోలు బొమ్మ ఇది. ఉన్నాయా లేదా? 9 రంధ్రాలు లెక్క పెట్టండి. 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 2 ముక్కు రంధ్రాలు, మల విసర్జన, మూత్ర విసర్జన. అయినాయా 9? ఈ 9 రంధ్రాల తోలు బొమ్మరా. ఈ లోపల ఏముంది? మలము మూత్రము అనే మురికిలో నువ్వు ఉంటున్నావు. ముట్ట రూపమే నువ్వురా. ముట్ట ఇన్నమంటే ముట్టకంటాం, కానీ ఆ ముట్టు ఆగకపోతే
ఒక ఆడది స్త్రీ అమ్మ కాదు. అదే కదా, ముట్ట అయితేనే కదా ఆ ముట్టే పిండము అని చెప్పిండు మహాత్ములు. మహాత్ములకి ఏ ముట్టు లేదు, ఏ అంటు లేదు, పెట్టుకున్నాయన్నీ మననే. అందుకనే ముట్టు రూపమే నీవుడా. అక్కడ ఉన్న ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బెచ్చ రాహవే కేతవే అంటే మన లోపల ఉన్న బయట ఉన్న ఏ గుడిలో అయితే నవగ్రహాలు ఉంటాయో వాళ్ళందరూ ఎవరు? సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ కుజుడు, శనీశ్వరుడు, వీళ్ళందరూ కూడా దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఉన్న స్థానమే కళ్ళు, చెవులు, ముక్కు రంధ్రాలు, నోరు. నోటిలో ఎవరుంటారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమైతుంది? నీ నాలుక మీద ఎవరున్నారు తెలుసా? శనీశ్వరుడు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆచి చూచి ఆలోచించి విచక్షణ జ్ఞానంతో మాట్లాడమని భగవంతుడు మనకి ఏ జీవికి పెట్టని విచక్షణ జ్ఞానం పెట్టిండు. అందుకే మానవ జన్మ గొప్పదని చెప్పిండు. మనకు అర్థమైంది అసలు? మనం చెప్పుకుంటాము మానవ జన్మ ఉత్తమమైంది, గొప్పది, కరెక్టే. కానీ ఎలా గొప్పది? నువ్వేం చేస్తున్నావని గొప్పది. నీకంటే మూగజీవులు సహజంగా బతుకుతున్నాయి. అందుకే కదా సృష్టిలో ఏమన్నా జరగని ఎవరికి ముందు తెలుస్తుంది? ఎవరికి ముందు తెలుస్తుంది? పక్షులకి, కుక్కలకి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? తెలుసా ఈ విషయం? ప్రపంచంలో ప్రకృతిలో డ్యామేజ్ జరగబోతుంది అంటే ముందు పక్షులకు తెలుస్తుంది. ఒక ఆత్మని కుక్క చూడగలిగితే, ఒక కాకి చూడగలిగితే నువ్వెందుకు చూడలేకపోతున్నావంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. మరి నువ్వు పెద్ద అని చెప్పుకున్నావు కదా, ఉత్తమమైన జన్మ అని చెప్పుకున్నావు, కానీ ఉత్తమమైన జన్మనే ఆ వైపు మనం వెళ్ళట్లేదు. అందుకనే తల్లి మనకి సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా మనకేమీ వెళ్ళట్లేదు వచ్చేదాకా. కానీ ప్రతి జీవికి ముందే తెలుస్తుంది. ఆ ప్రతి జీవులన్నీ ముందే సురక్షిత ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే భగవంతుడు అవి సహజంగా బతుకుతున్నాయి, భగవంతుడి స్థితిలో బతుకుతున్నాయి కాబట్టి వాటికి ముందే తెలియడానికి అలా ఆస్కారం పెట్టింది. కానీ మాట్లాడడానికి నోరు లేదు, మంచి చెడు అన్న విచక్షణ వాటికి ఉండదు. ఆ ఒక్కటి మనకు పెట్టిండు. కానీ మనం అలా జీవిస్తున్నామా అని ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. అంటే మనకి ఒక్కటే అమ్మ, ఇది మంచిది, ఇది చెడ్డది అని తెలుసుకొని దాన్ని మనం ఫాలో కావాలి. అలా ఫాలో అయినప్పుడు పాపం మనకు అంటుతుందా? అంటారు. అప్పుడు మనకి పాప కర్మ లేనప్పుడు రోగం వస్తుందా? వస్తుందా? అంటే రోగం రావడానికి కారణం కృత జన్మ, అంటే గత జన్మలో చేసిన. అంటే మీరు అంటారు కదండి, మీరే అంటారు కదా, మంచాల వాడి భోగిస్తే ఏ జన్మలో ఏమంటాం? ఏ జన్మలో అంటారా లేదా? చూడ్డానికి పోయి ఏమంటాం? ఏ జన్మలో ఏం పాపం చేసిందో. అంటే చూడండి, మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరన్నా మాట అనమని. ఆ మనిషిని చూడగానే మన అంతరంగం నిజం చెప్తుంది. ఏంటా నిజం? గతంలో చేసిన కర్మని పాపం రూపంలో మంచాల వడి అనుభవిస్తున్నాడు. మరి భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పిండు? అనుభవించాల్సిన అవసరం లేదని చెప్పిండు. దాని పేరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటున్నాడు. అంటే 9వ అధ్యాయంలో మనకి ఈ శ్లోకం ఉంది. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, అవి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ లేకపోతే భగవద్గీత, ఆ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో, అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని
దేవుడు వేరు నేను వేరు కాదు, దేవుడు నేను ఒక్కటే, జీవుడే దేవుడు, ఈ జీవుడు దేవుడు కావడానికి వచ్చిండు అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆచరించడమే నిజమైన జ్ఞానం. అది మన అనుభవంలోకి రావాలి. అది రావాలి అంటే మనం లోపలికి వెళ్ళాలి. ఎందుకు లోపలికి వెళ్ళాలంటే జీవుడు లోపల ఉన్నాడు కాబట్టి. ఈ జీవుడి దగ్గరికి మీరు లోపలికి వెళితే ఆయన దేవుడు అవుతాడు కాబట్టి. ఎంత సత్యం ఇచ్చిందండి భగవద్గీత, అర్థం కాలేదు మనకు. అందుకే అమ్మ కూడా ఈ చిన్న బుక్లో అదే ఇచ్చింది. శ్వాసని గట్టిగా పట్టుకో, మనం విచ్చలవిడిగా వదిలేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ శ్వాస మీద, ఉచ్ఛ్వాస, నీ లోపలికి వెళ్ళే శ్వాస నీకు లాభాలు చేకూరిస్తే, నీ లోపల నుంచి బయటకు వచ్చే శ్వాస నీకు చెడుని చేకూరుస్తుంది, కానీ అది చెట్టుకు ఉపయోగపడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మనం ఎప్పుడైతే ధ్యాస పెడతామో మన అంతరంగంలో ఉన్న జీవుడు దేవుడైతాడని చెప్పి భగవద్గీత నేర్పిస్తుంది. అందుకే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని మనకి ఆది శంకరాచార్యులు చెప్తూనే ఉన్నారు. అంటే అడుగడుగున గుడి ఉందని ఎందుకు అంతగానం చాటి చెప్పిండైనా అంటే చక్కగా అంతటా పరమాత్మ శక్తి ఉంది, లేని చోటు లేదు. మరి అంతటా ఉన్న పరమాత్మని మనం చూడలేకపోతున్నాం. అందుకనే చూడాలి అంటే మన లోపలికి వెళ్ళాలి. మన లోపల నిజంగా ప్రాణంతో ఉన్న పరమాత్మ మన గుండెల్లో ఉన్నాడు. అదే ఆత్మ, అదే ప్రాణము, అదే శక్తి. అలా మనం చక్కగా మన లోపలికి మనం ధ్యానంతో, ఎంత వయసు ఉంది నాకు, 40 సంవత్సరాలు, పొద్దున 40 నిమిషాలు, రాత్రికి 40 నిమిషాలు చక్కగా. ఇప్పుడు నేను నాకేదో ముందు క్లాస్ వెనక ఉంది, కానీ నేను ముందే వచ్చేసింది. అలా ప్రకృతి ముందే ఎందుకు పంపింది, నాకు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి టైం దొరికింది. నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటే నా శరీరం అంతా ఊగిపోయింది. అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ ఉందో గమనించండి. అంటే ఆ అర్ధ గంటలో నేను ఏ ఆలోచన లేని స్థితికి, దైవ స్థితికి వెళ్ళగలిగాను. అలా మనం అందరము వెళ్ళగలుగుతాం. దానికి పెట్టాల్సిన పెట్టుబడే శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధ పెడతారో, అంతెందుకండి మన పిల్లలందరినీ బడికి పంపిస్తున్నాం, కాలేజీకి పంపిస్తున్నాం, మనకి శ్రద్ధ లేదనుకో ఏమన్నా వస్తుందా? వస్తుందా? కొంచెం మాట్లాడండి. వస్తుందా? ఏమీ రాదు. అంటే ఏ చిన్న పిల్లవాడైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా జ్ఞానం కావాలంటే పెట్టాల్సిన పెట్టుబడి ఒకే ఒక్కటి, గట్టిగా చెప్పండి, శ్రద్ధ. రూపాయి అవసరం లేదు, ఒక్క రూపాయి ఖర్చు లేదు ధ్యానం చేయడానికి. కానీ హాస్పిటల్ వెళ్ళాలంటే ఫీజు 500, 300. మీరేమో ఎండలో కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించిన దానమంతా, డబ్బంతా డాక్టర్ల పాలు చేస్తున్నారు. ఏ పాలు చేయొద్దు, వాటన్నింటినీ దానం పాలు చేయాలి. లేని వాళ్ళకి దానం చేయండి, ధ్యానం చెయ్యండి, సర్వ రోగ నివారణి. ఎందుకంటే ఇందాక ఒక అమ్మ కూడా చెప్పింది, ఏమని చెప్పిందంటే ధ్యానము చేసేటప్పుడు మన లోపల ఏం జరుగుతుంది అన్నది మన దగ్గర ఒక వీడియో ఉంటుంది. ప్రతి గ్రామంలో నేను 5 జిల్లాలు తిరుగుతాము, 5 జిల్లాలలో అన్ని గ్రామాలే వెళ్తాం మేము. మన దగ్గర ఇప్పుడు మనకి చెట్టు ఉంది, గమనించండి. ఒక చెట్టు మహావృక్షంగా మారింది అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కదా. మరి ఆ మహావృక్షం మారడానికి దానికి ఆధారం ఏంటి తల్లి? మీరు వచ్చిన వాళ్ళనే చూడండి, శ్రద్ధని పెట్టకుండి పెట్టుబడి. సర్రమని మనసాడు గుంజుకపోతుంది, కానీ మనం వెళ్ళొద్దు. మనకు బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి. మనసు బాగా డేంజర్ తల్లి, మనం పోవద్దన్నా అది నూక్కపోతుంది. అయినా సరే మనం బండలాగా నిలబడాలి, ఇక్కడిని వెళ్ళొద్దు. వెళ్తే నష్టం మనకి. ఒక మహావృక్షంని గమనించండి, ఆధారం ఎక్కడుందండి?
ఇప్పుడు నేను నిలబడడానికి ఆధారం ఈ స్టేజ్ కదా, అవునా? నాలో ఉన్న శక్తి. ఒక చెట్టు అద్భుతంగా మహావృక్షంగా మారింది అంటే దాని ఆధారం ఎక్కడుంది? వేర్లల్లో. చిన్న ప్రశ్న, వేర్లల్లో. మీరు గమనించండి, వేర్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆ వీడియోలో ఏముంటుందంటే ఈ శరీరాన్ని నడిపించే మనకి కూడా వేర్లు ఉంటాయి. బయట చెట్టు ఎట్లా కనిపిస్తుందో వేర్లు కనిపించవో, ఈ చెట్టు కూడా నడిపించడానికి కనిపించని వేర్లున్నాయి. వాటిని ఎనర్జీ ట్యూబ్స్ అంటాం. అంటే నాడులు. అంటే అవి ఎన్ని ఉంటాయి మనకి శరీరంలో? 2,72,000 నాడులు మన బ్రహ్మరంధ్రం నుంచి కాలి గోటి వరకు చెట్లకి వేర్లు అల్లుకున్నట్టు మన ఈ శరీరాన్ని అల్లుకొని ఉంటాయమ్మా. అక్కడ ఏమైతుంది? నీ లోపల అసూయ పెరిగిందనుకో, ఆ వేర్ల నుంచి ఎనర్జీ మెల్లగా బయటకు పోతుంది. నీ లోపల ద్వేషం పెరిగిందనుకో, మళ్ళీ చెట్లను ఆ వేర్ల నుంచి ఎనర్జీ. అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు, అష్టమదాలు మన లోపల పెరిగిన కొద్దీ మన లోపల ప్రాణశక్తి తగ్గిపోతుంది. కొంచెం చెప్పచ్చు కదా ఆన్సర్లు? మిమ్మల్ని చూస్తే నాకు చెప్పాలనిపించాలి. చెప్పండి. అరిషడ్ వర్గాలు పెరిగిన కొద్దీ మన లోపలున్న ప్రాణాన్ని నిలిపే శక్తి తగ్గిపోతుంది. మరి తగ్గిపోవడం వల్ల ఏమైతుందంటే అవి ఎనర్జీని తీసుకునే ట్యూబ్స్, నాడులు. ఎనర్జీ అంతా పోయింది. ఏం పని చేస్తావు అప్పుడు నువ్వు? అప్పుడు ఏమవుతుంది? ఎక్కడెక్కడ ఎనర్జీ లేదో అక్కడ మనకి రోగాలు ఈ శరీరం దగ్గర వస్తున్నాయి. అంటే ఆ వేరుకి ఆ చెట్టుకి సంబంధం ఎలా ఉందో మనలో ఉన్న ఎనర్జీ ట్యూబ్స్కి ఈ శరీరంలో ఉన్న అవయవాలకి సంబంధం ఉంది. ఆ వీడియోలో అద్భుతంగా చూపించచ్చు. ప్రతి గ్రామంకి వీళ్ళండి చక్కగా చూపించచ్చు. ఏ గ్రామంలోనన్నా 7 రోజులు సప్తా పెట్టుకోవాలి. అసలు 7 రోజుల సప్తా అంటే ఏంటి? ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టుకోవాలి? ఇదంతా మనకి మహాభారతం భాగవతం నుంచి పరీక్షిత్ మహారాజు చెప్పిండు. ఎంతమందికి తెలుసండి పరీక్షిత్ మహారాజు ఎవరు? అసలు అభిమన్యుని అలా మనకి మన లోపల ఉన్న అమ్మ, ఇప్పుడు మీకు గర్భసంచి ఖరాబ్ అయిందనుకోండి, అంటే మనము నెల నెల వచ్చే ముట్టుని అసహించుకోవడం వల్ల గర్భసంచి డ్యామేజ్ అవుతుంది. ఈ విషయం మనకు తెలుసా? తెలియదు. ఆ దేవునికి దయ లేదు, నా గర్భసంచిని ఖరాబ్ చేసింది. దేవుడు గర్భసంచులు మనకు రోగాలు ఇస్తాడా అంటే మనం చేసిన కర్మ వస్తుంది. మనకు రోగాలు రావడానికి కారణం మన అజ్ఞానం, మన కర్మ. అందుకే కదా కాలం ఏం నిర్ణయిస్తుందంటే నువ్వు చేసిన కర్మ. మన చిట్టా ఉంటుంది, చిత్రగుప్తుని చిట్టా ఉంటుంది మనది. ఆ చిట్టాలో ఏం చేసినావో అది వెళ్ళిపోతుంది. ప్రతి క్షణము మరి నిన్నెవరు గమనిస్తున్నారు? సూర్య భగవానుడు, చంద్రుడు, పంచభూతాలు, పూర్ణాత్మ, యముడు, నీ అంతరాత్మ, 4 వేదాలు, 18 మహాసాక్షులు ప్రతి క్షణము ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ కర్మ చేస్తున్నారని సృష్టిలోకి తీసుకెళ్ళి ఆ కర్మని జీవితంలోకి తెస్తున్నాం. మనకి ఏం తెలియదు, అసలు ఏమి తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి క్షణము ఎంజాయ్మెంటు, శరీరాన్ని పట్టించుకోవడం తప్ప మనకి ఆత్మజ్ఞానము పట్టించుకోవడానికి సమయం లేదు. ఇలాంటి మహానుభావులు ఇలా అఖండ జ్యోతిని పెట్టడం వల్ల ఈరోజు ఈ ఊరంతా ఎంత కలకలలాడుతుంది శ్రీమూర్తులతోనే. ఆలోచించండి, ఈరోజు ఈ ఊరికి ఎంత భాగ్యం ఉంది. ఈ భాగ్యం ఏం చేస్తుంది మన ఊరినంటే మన ఊరికి చీడలు పీడలు రాకుండా కాపాడుతుంది. ఆత్మ జ్ఞానం అంటే అంత గొప్పది. మరి అదే చెప్తున్నాడు కదా, జ్ఞానాన్ని పెంచుకో. ఆ జ్ఞానం అనే అగ్ని పెరిగిన కొద్దీ మన లోపల 3 అగ్నిలు ఉంటాయండి. ఆ జ్ఞానం అనే అగ్ని పెరుగుతున్న కొద్దీ మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ
ఆ అగ్నిలో పడి దగ్ధమైతే అని భగవద్గీత చెప్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానం పెంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భగవద్గీత లోపలికి వెళ్ళు. లక్ష్మణుడు గీత గీస్తే సీత దాటిందని, కష్టాలు వచ్చినాయని ఎన్ని మాట్లాడతాం. మరి భగవంతుడు కూడా, కృష్ణుడు భగవంతుడు కూడా మనకు ఒక గీత గీసిండు. ఆ గీత లోపల ఉండుమన్నాడు. ఆ గీత పేరే భగవద్గీత. ఎవరైనా గీత లోపల ఉన్నారా, బయట ఉన్నారా? ఆ సీతలాగా మనం బయటనే ఉన్నాము. ఎవరైతే భగవద్గీత చాలా మంది చదువుతారు, కానీ అర్థం కావాలి. ఫస్ట్ భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మన యొక్క జ్ఞానం, మన యొక్క స్థితి పెరిగితేనే భగవద్గీత అర్థమవుతుంది. అందుకే ధ్యానం చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక యోగి. అసలు భగవద్గీత 3 యోగులతో భూమి మీదకి వచ్చిందండి. ఆ 3 యోగులే ముఖ్యమైన వాడు కృష్ణుడు, వ్యాసుడు, బుల్లి గణపతి. ఈ 3 మహాత్ముల ద్వారా వచ్చిన మహాగ్రంథమే ఏకైక గ్రంథం, మానవ గ్రంథం, మత గ్రంథం కాదు. మానవుడు అంటే ముస్లిం, హిందూ తేడా ఏమీ లేకుండా ఏ మనిషికి దుఃఖం ఉందో ఆ మనిషికి ఉపయోగపడే ఏకైక గ్రంథమే భగవద్గీత. అలాంటి గొప్ప గీత మన ఇంట్లో ఉందా? ఉంటే పూజకే పరిమితమా? అది పెట్టాల్సింది పూజ మందిరంలో కాదు, నీ గుండె మందిరంలో. నేను 2011 సంవత్సరంలో ధ్యాన మార్గంలోకి పులాజీ బాబా పత్రిజీ, పిరమిడ్ సొసైటీ పత్రిజీ ద్వారా నేను ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు బాసరలో నా చేతిలో ఆ గురువు గారు భగవద్గీత పెట్టింది. అర్థం కాలే, మనకేమో ఆ భగవద్గీత అయితే నెత్తికెక్కట్లేదు. మరి నా చేతులు ఎందుకు పెట్టిండు అని తెలుసుకోవడానికి కొన్ని రోజులు నేను మౌనము, 21 రోజు మౌనం పట్టిన. ఎందుకు నాకు భగవద్గీత, అందరూ 1000 మంది కూర్చుంటే నాకెందుకు ఇచ్చిండు అని తెలుసుకోవడం కోసం, నేనేం చేయాలని తెలుసుకోవడం కోసం ఒకే ఒక గదిలో 21 రోజు నా భర్త సహాయం ద్వారా, మా పిల్లల సహాయం ద్వారా 21 రోజు మాట్లాడకుండా పెరుగు అరటి పండుతోనే ఉన్నాను. అలా ఉండి భగవద్గీత జ్ఞానాన్ని పొంది, ఇది ప్రపంచానికి ప్రతి గ్రామం, పట్టణాలలో చాలా హుషారుంటారు, పల్లెల యొక్క మహిళలందరూ అమాయకులు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి పల్లెటూరుకు వెళ్ళి భగవద్గీత జ్ఞానాన్ని అందించమని నా చేతిలో పెట్టిందని తెలుసుకొని నేను 5 జిల్లాలు, దాదాపు 100 గ్రామాలు, నా ఇంటి సహాయం, మా అత్త, మామ, నా భర్త, నా పిల్లల సహాయం ద్వారా నేను 8 సంవత్సరాల నుంచి భగవద్గీత ప్రచారం చేయడం జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే తల్లి, గంట అంటే వీళ్ళ కలిసి రావిక్కని నేను చెప్పడానికి సిద్ధమే, కానీ వినే వాళ్ళ శ్రద్ధని బట్టి చెప్పాలండి. ఎందుకంటే వినే వాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు